దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే దోచలే హాయ్ కొంటె సైగలే మాయ చేసలే చాటుమాటుగా ఊసులాడలే హాయ్ గుమ్మా నీ పాదం మోపగాయం మా నా లోకం మారలే బొమ్మా నీ గాల్లె సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను చుట్టనే మంగళారం వస్తే పూల సొక్క వేసి మంగళారం వస్తే పూల సొక్క వేసి సందు చివరాగి తొంగి చూస్తానే నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి మందు తాగినట్టు చిందులేస్తానే ఉన్న పాటుగా నువ్వు చేరగా ఉండలేదుగా ఒక్క తీరుగా అర్థమే ఇలా పెద్ద మనసుతో నిన్ను నన్ను ఒక్క చోట పట్టి చూపుతుండగా యమ్మా బొమ్మా గుమ్మా నీ పాదం మోపగాయం మా నా లోకం మారలే బొమ్మా నీ గాల్లె సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను సుట్టనే బంతి పూల మాలే కట్టి ఉంచినాలే బంతి పూల మాలే కట్టి ఉంచినాలే తాకి తాకకుండా మెల్లో వేస్తాలే పక్కనుంటే సాలే కోటి సంబరాలే పక్కనుంటే సాలే కోటి సంబరాలే నిన్నో రానిలాగా చూసుకుంటలే వెళ్ళిపోకలా ఉండిపోయిలా కళ్ళ ముందర కొంతసేపిలా మూడో కంటికి కానరాదులే నువ్వు నేను పెట్టుకున్న ముద్దుకున్న ముచ్చట మా నీ పాదం మోపగాయం మా నా లోకం మారలే బొమ్మా నీ గాల్లె సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా తోచే మరు జన్మేదో మొదలైందే ఏమో ఏం I've come so far from where I began. It's the sound of the waves, the breeze on my skin. Wish that I could be back in my homeland, singing show me the road and I'll be right there. I'd do anything to feel the wind in my hair. I'd go far as it takes and I won't even care. I'll sing കുട്ടനാടൻ പുഞ്ചയിലെ കൊച്ചു പെണ്ണെ കുയിലാളി കൊട്ടു വേണം കുഴൽ വേണം കുരവ വേണം കൊട്ടു വേണം കുഴൽ വേണം കുരവ വേണം
വിജയശീലാളിതരായിരുന്നു ഞങ്ങൾ വിജയശീലാളിതരായിരുന്നു ഞങ്ങൾ കരകൾ കാണാളികൾ The club isn't the best place to find a lover, so the bar is where I go. Me and my friends at the table doing shots, drinking fast and then we talk slow. Come over and start up a conversation with just me, and trust me, I give it a chance. Now take my hand, step up in the man on the jukebox, and then we start to dance. Now I'm singing like, do you know I want your love? Your love was handmade for somebody like me. Come on now, follow my lead. I may be crazy, don't mind me. దేవమా రాజా యెహోవా యువతండ్రి యొక్క సమయం ఉంది క్రీస్తులందరూ సంఘ విశ్వాసులైన శ్రీ పడమల బాబురావు గారు యువప్రభ క్రీస్తులందరూ సంఘ యువప్రభ ఆర్గనైజర్గా పనిచేస్తున్నారు. దయచేసి వారికి భార్య గారు యువప్రభ దయచేసి అన్నపదమ్మ గారు కూడా ప్రేమించి నా ప్రభా కుమారుడు తండ్రి రాజుల బాబు వివాహం కొరికి నా ప్రభా దేవాలయం గురించి చూస్తున్న నీ కృప నీ ఆస్తులను బిడ్డకు కొమ్మరి అక్కడ ఆరోగ్యం తెచ్చింది. మన కూడుకున్న తల్లిదండ్రులను సంఘమును అలాగే సేవకులందరూ దీవించి బలపరచిన మేము ప్రయాణం చేస్తున్నాం. నీకు తోడు నేను మా అమ్మపై కుమ్మరించమని ఎందుకు మాత్రం ఎదుర్కొనడానికి బిడ్డ ప్రయాణం చేస్తున్నాం. బాబా నీ దేవుని ఆస్తున్న బిడ్డపై కుమ్మరించమని వేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒకసారి నుంచున్నావా ఇది ఒకసారి అందరం నుంచి చూడండి ఒకసారి. ఓకే రండి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా. వరదూత లైనా
జనకూడ పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జనకూడ ఒకసారి అయ్యారు ఒకసారి కూర్చోరా బ్రో ఇలా చూడు అన్న ఇలా చూడాలి ఒకసారి ఓకేనండి అయ్యి మహాగణుడును మా ప్రభును యేసుక్రీస్తు ద్వారా యెహోవా ప్రార్థన చేస్తున్నాను. భూమిని ఆకాశంలో కలిగి చేసిన దేవా, ఈ దినమందు నా ప్రభువా, మరి పడవల లాజరు బాబు గారు దేవాలయంలో ఉన్నారు పెండు కుమారుడిగా. ఇప్పుడు నా తండ్రి వధువు కూడా నా ప్రభు సిద్ధపడి నా తండ్రి పెండు కుమారుని ఎదుర్కొనడానికి ప్రయాణం చేస్తున్నారు. యెహోవా, భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు కనుక ఈ దినమందు నీ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో దేవతను మేము తెలుసుకుంటూ అనేకులకు తెలియపరుస్తూ పెండ్లు కుమార్తెకు కూడా తెలియపరుస్తూ ప్రార్థన చేస్తాం. తండ్రి, బిడ్డకు మంచి ఆరోగ్యమును సంపూర్ణమైన శక్తిని దయచేయండి. ఈ యొక్క పెండ్లు కుమారి యొక్క తల్లిదండ్రులను దీవించండి, వచ్చిన సేవకులను దీవించండి, వచ్చిన నా ప్రభావ బంధువులందరూ కూడా దీవించిన ప్రభావ మహిమ ఘనత ప్రభావాలు ఈ బిడ్డ ద్వారా మీరే పొందుకోండి. ఈ హస్తం నాదిగా అది నేది కనుకనే సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను. బిడ్డకు మంచి ఆరోగ్యమును సంపూర్ణమైన శక్తిని ప్రసాదించండి. పెండ్లు కుమారి కొరకు నా ప్రభావ ఇదిగో తన దేవాలయం మేము ప్రయాణం చేస్తున్నాం. మేము క్రీస్తుల సంఘ విశ్వాసులము, అందుచేత నీ కృపతో మమ్మల్ని నడిపించము. అనేక సంఘాలను కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరూ ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలాలు బిడ్డలను కూడా పొందుకుని మమ్మల్ని నడిపించము. నదులనే నేస్తున్నాము ప్రార్థన చేస్తాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుని సహాయము మనందరి సదాకాలం కూడా నడిపించును గాక. ఆమేన్. వేలు అతనికేసి తీసుకొచ్చాను. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. వరదూతలైనానిన్ 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 వార్నింపగలరా. పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ
నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జగన్ వాహనికి మహిమకరంగాను చేపడుతున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా క్రమంగా పరిగణగాను ఆదరించేంత వరకు మీరు నడిపించుకోండి. యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ ప్రభువా దయచేసి అందరూ కూర్చున్నాం. అత్తయ్య గారు చదవడానికి సిద్ధపడుతున్నారు. దయచేసి వారి అవసరం తెలియపరుస్తాం. సర్వజన గారు దయచేసి వారి ఎదుర్కొ వచ్చి వాక్యం చదవకుండా తెలియపరుస్తున్నాము. దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండం గ్రంథము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి ప్రారంభమైంది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండ మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదనుకొనును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి వేర్వేరు పెట్టెను. చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏమి పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కన ఎముకలలో దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడినను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరముగా ఉండును. దేవుని వాక్యం ఎంత పత్రిక పత్రిక 5వ అధ్యాయము. స్త్రీలారా ప్రభుని కొద్ది మీ సొంత పుస్తకంలో బట్టి సమలకు శిరసై ఉన్నాను కావున పురుషుడును భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరముకు రక్షణై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కానుకమైనను మడతైనను అట్టి ఏదైనా లేక పశుమైనగాను నిర్దోషమైనగాను మహిమంగళ సంఘముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదయ సంవత్సరం దాని పవిత్ర కలిసి పశులకై దాని కొరకు ధన్యతను అప్పగించగలను. అటువంటి పశులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమగా వదిలేనాడు. తన భార్యను ప్రేమించేవాడు ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించు వాడెవడనూ లేడు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాము కనుక తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అతను వారిద్దరూ యావశరమవుతారు. ఈ మాత్రం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘం గురించి తెలుస్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వల్ల తన భార్యను ప్రేమించవలెను. భార్యమైన భర్తకు భయం కలిగి ఉన్నట్లు చూసుకునేవాడు. 2వ అధ్యాయం 1వ వచనం నుండి 1వ వచనములను చదువుకుందాం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడి ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసుని ఆ సమీపికను రాలేదని ఆయన తల్లి పరిచారకులను పిలిచి ఆయన మీతో చెప్పినదే చేయడను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల పట్టుకుని తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని
పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మొత్తిగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయను. ఏవైతే ఇదివరకును మంచి గలిలలోని కానాలు యేసు ఈ మొదటి సూచక్రియలు చేసి తన మహిమను బయటపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనకు విశ్వాసం ఉంచిరి. మానవుడా మేలుగలడు జ్ఞాని అయిన దేవుడు యేసు దాసుడను చేసి దోషములైన బాబుని మానవుడా మేలుగలడు జ్ఞాని అయిన దేవుడు కర్తావీరులకు భార్య భర్తల ప్రేమను పూర్తిగా నిర్మించి నడుపుని మానవుడా మేలుగలడు జ్ఞాని అయిన దేవుడు. అందరూ లేచి నిలబడదాం. భారతీయుడి శ్వాస ప్రేమలు భావమందు ముక్తి సరణి కృపై సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమె దయచేసి అందరూ కూర్చుందాం. ఈ పరిశుద్ధ వివాహములకు మన మధ్యలో ఉన్నటువంటి కార్య సన్మానాల గురించి మహాపరిషుడైన మా ప్రియపరుడు తండ్రి, సర్వోన్నతమైన నీ నామములకు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమును ప్రేమిస్తూ వందనాలు. మీ కృపా వాత్సల్యతను, దయ సంపూర్ణతను, దీర్ఘమైన వాయువుల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి నీ యొక్క ప్రియ కుమారుడు కుమార్తెలను మీరు ప్రేమించి వారిని ఏర్పరచడానికి సిద్ధం చేసినటువంటి ఈ మహాదినానికి మా ప్రభువు యేసు ప్రభు దివ్యనామమును ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఇది నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో కొన్ని నిమిషాలు నీ వాక్య భాగాన్ని ధ్యానించడానికి నేను నా తండ్రి సమయాన్ని బట్టి మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమును ప్రార్థన పెట్టుకుంటున్నాను. మా ప్రియపరుడు సర్వోన్నతుడైనటువంటి దేవుని నామములో మహిమ కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు ప్రభు దివ్యనామమును అలాగే కుమార్తె మౌనికకు ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి ప్రత్యేకంగా ఉండి దేవుని యొక్క మాటలు ఆలకించాలని కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మనందరూ ఇచ్చేసి ఉన్నాం. వివాహం అన్ని విషయంలో చాలాసార్లు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించాము. అలాగే మనకి ఇస్తున్నటువంటి పత్రికల్లో కూడా దేవుని యొక్క వాక్య భాగాన్ని చూసినప్పుడు చూస్తుంటాం. వివాహం అన్ని విషయంలో ఘనమైందని వింటాం, చదువుతాం. అది ఎందుకు ఘనమైందనే విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ఉన్నటువంటి భూమి మీదకి వచ్చినటువంటి ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, సాధ్యంగా సహాయంగా ఉండాలని ఆదాము యొక్క పక్కనెముకలు తీసి స్త్రీగా చేశాడని దేవుని యొక్క వాక్యంలో మనం చాలాసార్లు దేవుని యొక్క సేవకుల ద్వారా ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నారంటే, ఆదాము ఒంటరిగా ఉండడం ఎందుకు మంచిది కాదని దేవుడు అన్నాడంటే, ఆదాము చెడ్డ పని చేస్తాడనా? ఆదాము చెడ్డ పని చేస్తాడనా? ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నా? ఒంటరిగా ఉండడం ఆదాము తప్పు చేయడానికి చేస్తలేదు కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటల్లోని యొక్క ఆంతర్యం మనం గ్రహించడానికి ఆలోచించు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు వినడానికి ఒప్పుకో. అలాంటిది దేవుని యొక్క మాటలు ఆంతర్యం మనకు అర్థం కాదు. నరుడు ఒంటరిగా మంచిది కాదని, సాధ్య అయినటువంటి సహాయాన్ని ఇవ్వాలని ఎందుకు అన్నానంటే, సహాయం ఎవరికి అవసరం? అమ్మ, సహాయం ఎవరికి అవసరం అవుతుంది? రెండే సమయాల్లో సహాయం అవసరం అవుతుంది. ఒకటి ప్రమాదంలో ఉన్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు. ఆ రెండు సమయాల్లోనే సహాయం అవసరం అవుతుంది. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కదని, ఆయనకి సాధ్య అయినటువంటి సహాయం కావాలని అన్నాడంటే ఆదాము గారు ప్రమాదంలో ఉండాలా?
ఈ భూమితో దేవుని పిల్లలతో ఈ భూమిని నిందించాలి. ఆ నిందించాలనే ఉద్దేశంతో ఆదాము ప్రవేశపెట్టినప్పుడు ఆదాము పని అప్పగించాడు. ఏ పని అంటే దేవుడు అప్పగించినటువంటి పనిలో ఆదాము గారు ఉన్నారు. ఆయన కలిగించినటువంటి జీవరాశులన్నింటికి కూడా ఆదాము గారు పేరు పెడుతున్నారు. ఆ పేరు పెట్టే పనిలో ఉన్నాడు ఆదాము గారు. అది ఎవరు అప్పగించారంటే ఆ పనిని దేవుడు అప్పగించాడు. ఆ అప్పగించినటువంటి దేవుని పనిలో సాటి అయినటువంటి సహాయంగా ఉండాలని ఆదాములో నుంచి పక్కటెముకలో నుంచి ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు దేవుడు. ఎందుకంటే మనతో పాటు పనులు వస్తుందని మనకు వంట చేసి పెట్టాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తనకు కావాల్సినటువంటి బిడ్డల్ని భూమి మీద ఉన్నటువంటి నరులను పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ చేసి వారిని ఐక్యపరిచి వారి ద్వారా తనున్నటువంటి పరలోకానికి తీసుకువెళ్ళాలని తన బిడ్డల్ని అనుకోకు బ్రతికినటువంటి వారిని తనున్నటువంటి లోకానికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో తండ్రి అయినటువంటి దేవుడు ఆదామును ప్రవేశపెట్టాడు. ఆదాము ప్రకటనలో నుంచి అమ్మగారిని తీసి వారిని కూడా వారి ద్వారా కావాలని కోరుకున్నాడు. మరి ప్రకటనలో నుంచి మన ఇంట్లో ఉన్నటువంటి ప్రకటనగా మనకి ఎలా కావాలంటే అలా ఉంది కదా. కాబట్టి అటువంటి లక్షణమే ఇప్పుడు జతపరచబడుతున్నటువంటి దేవుని యొక్క సంకల్పం ద్వారా లాజరుతో మౌనంగా ఇద్దరు కూడా జతపరచబడుతున్నప్పుడు వారు ఒకరినొకరు దేవుని యొక్క ఉద్దేశాలను జరిగి దేవుని కొరకు బ్రతికేవారుగా వారు అనుగ్రహించేటువంటి గర్భఫలాలను దేవుని కొరకు పెంచి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఈ భూమి మీద బ్రతికి దేవుని పెట్టే పిల్లలుగా ఉండాలని ఈ యొక్క వివాహ బంధమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. వివాహం అన్ని విషయంలో గమమైనది అని చదువుతారు తప్ప ఎందుకున్నటువంటి విషయాన్ని చూస్తే ఆయన దేవుని యొక్క సంకల్పం ఏంటో అందులో చెబుతాడు. అంటే ఆ సంకల్పాన్ని మనం వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్తాం. వివాహం ఘనమైందని మనం ఎలా చెప్తాం చెప్పండి. వివాహం ఘనమైందని ఎలా చెప్తాం చెప్పండి. మన హడాలు డెకరేషన్స్ బాగా ఉంది. మీద ఉన్నటువంటి పిల్లలందరి ఆలోచన తండ్రి యొక్క సంకల్పం దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ వివాహ బంధాన్ని కనుక ఈ వివాహంలో యొక్క ఆంతర్యాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని గ్రహించి భూమి మీద ఉన్నటువంటి మనం దేవుని బ్రతకాలని అలాగే దేవుని యొక్క ఏర్పాటులో యజ్ఞం అవుతున్నటువంటి లాజరుబాబు గారు అలాగే మౌనిగా కూడా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే దేవుని స్వీకరించినటువంటి పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు చూపిస్తున్నాను. మా ప్రియపరలో తండ్రి సర్వోన్నతమైనటువంటి మీ నామమునకు మా ప్రభువు రక్షకుడైన యేసు ప్రభువు మీ కృపా వాత్సల్యత దయ సంపూర్ణత మీ బిడ్డలైన మా అందరి ప్రేమించండి. ఈరోజు మీ యొక్క సంకల్పంలో ఏర్పాటున్నటువంటి ఐక్యమవుతున్నటువంటి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. వివాహం అందరిలో బిడ్డలను మీ యొక్క ప్రేమను ప్రబలించేటట్టు చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంపై ఈ ప్రార్థన సత్కార్యం పొందుతున్నాం. మా ప్రియపరలో గొప్ప తండ్రి ఆమేన్. ఇరువురు చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకుని వచ్చారు. కానీ ఇద్దరులో ఎవరో పరిశుద్ధ గ్రంథాన్ని తెరవలేదు. కనీసం పక్కన తోటపెట్టుకుంటారు కానీ తోటపెట్టుకుంటారు అమ్మాయి కానీ ఎవరో బైబిల్ తీయటే కూడా చెప్పలేదు. మరి తెలుసో తెలియదో బైబిల్ తీయటం వచ్చో రాదో కూడా నాకు తెలియదు. ఏదేమైనా వాక్యముని యొద్దను వాక్యముని నోటను వాక్యముని హృదయమును నిత్యము నీతో ఏమన్నారంటే వాక్యం ఉన్నారు. సరేనా? మిగిలిన ప్రియులారా, లాజరు బాబు మౌనిక అనేసి కాబట్టి ఎవరు దీని ఆలోచన లేకుండా శరీరం పొందుకోకూడదు. అదేమో అందరం ఇద్దరు అక్కడి పడ్డదు. ఇద్దరు వైగట్టుగా యోచించి భక్తితోను వివేకంతోను సబుద్ధితోను దైవబలంతో దీన్ని పూర్వకంలో ఏదో లేదనగా మొదటి దేవుడి యొక్క చిత్త ప్రకారం మనుషులు పొందట్లు ప్రజల భయమైనను శిక్షను ఆయన పరిశుద్ధ నామకు మహిమకరించబడినట్లు వివాహం ఏర్పాటు చేయబడిన దేవుడి చేత నాటబడిన స్వభావమైన కోరికలు ఆవరించబడి
యుక్తముగా కాపాడినట్లు దేవుని వారిని పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందరూ పవిత్రంగా జీవించినట్లు ఏర్పాటు చేయబడింది. మూడవది సుఖదుఖాలు ఒకరినొకరు తోడుగాను సహాయంగా ఆదరణగా ఉండునట్లు ఏర్పాటు చేయబడింది. ప్రభువైన దేవుడు చెప్పినది ఏమనగా నలుగురు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వారికి కొరకు చేయగలను. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సృష్టి ఆది నుంచి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీలుగాను కలుగ చేసినట్లు మీరు చదవలేదా? ఈ హేతు చేత పురుషులు తనలందరూ విడిచిపెట్టి తన వారిని ఉంచుకొను. వారిద్దరు ఏకంగా ముందులు కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ ఆవేశంతో చెప్పినది ఏమనగా పురుషులారంటే బాధలను ప్రేమించుడి, స్త్రీకి కూడా సగంలో ప్రేమించి దాని గడుపు తాను అప్పగించుకునేను. స్త్రీలారా ప్రభుత్వం వలె మీ సొంత పురుషులు ఉండని పాపకారం బట్టి తురంత మనకు మంది అనేకమైన కష్టములు శ్రమలు రావాల్సిందను కరుణాశీలుడైన పనులు తండ్రి అంత ఐకమైన పరిశుద్ధమైన స్థితిలను పెడనాడగా అత్యధికమైన ఆశీర్వాదాలతో ఎల్లప్పుడూ మీకు తోడైనను. ఆదర్ బాబానే పురుషుడిలో మౌనంగా స్త్రీ పరిశుద్ధ దురాసన జీవంలో జతపరచుకుని జీవనాలు అమ్మ వెంటనారా మీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన ఎదురు కల్పన ఇప్పుడే తెలియజేయడంలో లేనిలా ఎప్పటికీ ఓర్పడవలసిందే. మాకు అభ్యంతరం లేదని మీకు ఉదాహరణ పైకి చూపించగలమా? అభ్యంతరం అప్పుడు మీరే గుడస్తాం గుడిచేయం అదే అదే స్త్రీలు ఆత్మకేతుడు దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి గర్భర్చి సంరక్షించి మీరిద్దరు బ్రతుకులకు కారణంగా ఎవరినా చెప్పగా మౌనికతోనే కాపురం చేతువా? నీవు రాజర్ బాబాని ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నీవు చెప్పిన పరిశుద్ధ గురుష్ట మార్గంలో జీవించదవా? మార్కెట్లో ముద్ర రావట్లేదు చెప్పమ్మా. జీవించదవా? ఈయనను ప్రేమించి సంరక్షించి మీరు బ్రతకాలను ఆశింపగా లాజర్ బాబుని కాపురం చేయదువా? లాజర్తో కాదు లాజర్ బాబు కనుక చెప్ప. వెరీ గుడ్. చెప్పిన జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని మళ్ళా చెప్పాలి. నేను రెండోసారి ఓకే. లాజర్ బాబా నేను అమ్మాయిని చూసాను. మౌనిగా నేను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడలా నమ్మకముగా ఉందని వాగ్దానము ప్రమాణము చేయుచున్నాను. మళ్ళా చెప్తాను. అది కాదు నీ పేరు అమ్మ పేరు చెప్పాలి. మైకులో చెప్పు. ఏం చేస్తావు? ఏం చేసుకున్నావు? స్వీకరించేస్తావా? ఓకే. నేను లాజర్ బాబా నేను నా భర్తగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా వృద్ధులని ప్రమాణము
ఆభరణాలు, వాసిలు, ఉంగరాలు తీసుకొచ్చేది బాబు. ఫోటో దగ్గర ఇప్పుడు చూస్తావా సార్? చూస్తావా? చూడకుండా చేయదు సార్. రెండు చేతులతో ముసుగు బాబు చూసుకోండి. ఆ ముసుగు ఎత్తి వెనకాలేసి వెయ్యి వెనకేసేయాలి. మరి గురువల్ల అధ్యక్షుల వారు మీకు వివాహం చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుచేత మంగళ సూత్రము భారతదేశ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా ఈ యొక్క మంగళ సూత్రము తండ్రి పెళ్లి కుమారుడు తండ్రి పెళ్లి కుమారుడు అలంకరణ చేస్తున్నాయిగా మీ కృపలో నడిపించండి. మహిమ కనుక ప్రభు మీరే పలుకుని మీరు డామని జీవిత వర్తన చేయడం ఏస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా మంగళసూత్రమును అంగీకరిస్తుంది. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే
ఏసేర్పరచిన దీనమే ఆది బాబు మౌని గారు పరిశుద్ధ వాక్యం సంబంధించి దేవుని గురించి బహిరంగంగా తెలియజేసిన తండ్రి కుమారుని దేవుని పరిశుద్ధాత్మక నామమున వీరి భార్య భర్తలను ప్రకటిస్తున్నాను. దేవుడు జగత్ పరిశుద్ధాన్ని మనుషులు వేసి దేవుడు మన ఆరోగ్యాలు చేసి వాహనం వారి భద్రపరిచిన ప్రభు దేవుడు మిమ్మల్ని గౌరవపరిచి శరీరాత్మ విషయమైన దోషపరచు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమ దర్శించినందుకు మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాయను ఊరిలో మన కత్త చూచే పెండ్లిని కానాయను ఊరిలో మన కత్త చూచే పెండ్లిని పానముగను ద్రాక్ష రసము దానమొసగే ప్రీతిని పానముగను ద్రాక్ష రసము దానమొసగే ప్రీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు పిల్లల్ని ఆశీర్వదించండి ఇంటి దగ్గరకు వచ్చి మా పిల్లలు కానీ మా జనకాల శ్రమలో ఇక్కడ పడవల వారి గృహంలో ఇకమైన ప్రజలు జరిగించిన బాబురావు గారిని ఆయన అన్నపూర్ణంగా ఆశీర్వదించినవి వారికి ఇచ్చినందుకు మాకు మౌనికరమైన ప్రార్థన చేస్తున్న వారి ఒక కుటుంబంగా కడుతున్నందుకు కుటుంబానికి యజమానిగా అధిపతిగా మీరు నడిపించండి కుటుంబంలో శాంతి సమాధానం కృపా పరిశుద్ధాత్మ బాబు మౌని గారు
ఈ కుటుంబాలకు కలిసిన మనందరికీ సదా తోడే కనిపించును గాక. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం